హాయ్ హలో వెల్కమ్ టు జోష్నా క్రోచెట్స్. ఈరోజు మనం విండ్ స్పిన్నర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. విండ్ స్పిన్నర్కి ఫస్ట్ నేను వైట్ కలర్ యాన్ అయితే తీసుకున్నాను. వైట్ కలర్ యాన్కి ఫస్ట్ నాట్ వేసుకున్నాను. నాట్ వేసుకున్నాక ఫస్ట్ లైన్ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తం 50 చైన్స్ అయితే వేస్తున్నాను. మీకు ఎంత హైట్ కావాలో దానికి తగ్గట్టు చైన్స్లోనే వేసేసుకుంటే సేమ్ అదే హైట్ వస్తుంది. 50 చైన్స్ అయితే ఇప్పుడు నేను చేసే విండ్ స్పిన్నర్ ఆల్మోస్ట్ మన చెయ్యంత వస్తుంది. మీకు ఇంకా పెద్దది కావాలంటే ఇంకొంచెం చైన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలన్నా చైన్స్ తగ్గించుకోవచ్చు. 50 చైన్స్ వేసేసాము. ఇప్పుడు ఇక్కడ యాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసి అర నాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మన ఫస్ట్ లైన్ అయితే కంప్లీటెడ్. 50 చైన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి గుర్తు కోసం ఒక నాట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ లైన్ అయితే స్టార్ట్ చేద్దాం. సెకండ్ లైన్కి మళ్ళీ నేను వైట్ కలర్ యాన్ని తీసుకుంటున్నాను. యాన్ని ఈ ఫస్ట్ చైన్లోకి ఇన్సెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యాన్ని ఈ చైన్స్లోకి కలపాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ చైన్లోకి మనం కొన్న యాన్ని నాట్ టైప్ వేసుకొని నీడిల్ని ఇన్సెక్ట్ చేసి ఆ యాన్ని లాగి ఈ 2 లూప్లోకి యాన్ని లాగాలన్నమాట. మనం యాన్ని అయితే జాయిన్ చేసేసాం ఇక్కడ. నెక్స్ట్ ఇలానే కంటిన్యూ చేస్తూ వెళ్ళాలన్నమాట. నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి సింగిల్ క్రోషెట్ లాస్ట్ లైన్ దాకా చేయాల్సి ఉంటుంది. లాస్ట్ చైన్ దాకా వేసాక ఇప్పుడు ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ యాన్ని కట్ చేసేసుకొని నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్నాక ఇప్పుడు మనం సెకండ్ లైన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ లైన్ అయితే స్టార్ట్ చేయాలి. థర్డ్ లైన్కి నేను పింక్ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ చైన్లోకి మనం ఇక్కడ నాట్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఇలా మనకు చైన్స్ కనిపిస్తుంటాయి కదా, ఆ ప్లేస్లో మాత్రమే ఒక సైడ్ మాత్రమే మనం ఈ లైన్స్ అన్నిటిని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. యాన్ని ఇలా రొటేట్ చేసి ఫస్ట్ చైన్లోకి నీడిల్ ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఫస్ట్ అక్కడ నాట్ వేసుకోవాలి. నాట్ వేయకుండా కూడా మీరు చైన్స్లో స్టార్ట్ చేసుకోవచ్చు, కాకపోతే అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. నీడిల్కి యాన్ని చుట్టుకొని ఫస్ట్ చైన్లోకి ఇన్సెక్ట్ చేసి యాన్ని లాగి ఫస్ట్ 2 లూప్లోకి ఒకసారి, నెక్స్ట్ 2 లూప్లోకి ఇంకొకసారి, అలా ఒక చైన్లో 2 టైమ్స్ డబుల్ క్రోషెట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో లాస్ట్ దాకా చేయాల్సి ఉంటుంది. ఒక చైన్లో 2 టైమ్స్ డబుల్ క్రోషెట్ చేయాలి. ఇలా వస్తుందన్నమాట. లాస్ట్ దాకా కంప్లీట్ చేస్తే ఇప్పుడు సేమ్ మనం ఇక్కడ యాన్ని అయితే కట్ చేసేసుకొని యాన్ని కట్ చేసేసుకొని నాట్ వేసేసుకోవాలి. మనం ఒక సైడ్ వేయడం వల్ల ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్కి వెళ్ళి ఇక్కడ నాట్ వేసాం కదా, ఆ ప్లేస్ దగ్గరికి
ఈ నాట్ వేసాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ నేను పింక్ కలర్ 4th లైన్ స్టార్ట్ చేద్దాం. 4th లైన్కి మళ్ళీ నేను పింక్ కలర్ యాన్నే తీసుకుంటున్నా. రొటేట్ చేసుకొని ఫస్ట్ ఒక నాట్ వేసేసుకుంటే మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. నీడిల్కి యాన్ని చుట్టుకొని ఫస్ట్ చైన్లోకి నీడిల్ని ఇన్సెట్ చేసి యాన్ని లాగి 2 times ఒకసారి, 2 లూప్లోకి ఒకసారి, మళ్ళీ 2 లూప్లోకి ఒకసారి, ఇలా ఒక చైన్లో 3 times చేయాల్సి వస్తుంది. ఇలా అన్నిటికీ చేయాలి. ఒక చైన్లో 3 times డబుల్ క్రోషెట్ చేయాలి. లాస్ట్ దాకా కంప్లీట్ చేయాలి. లాస్ట్ దాకా కంప్లీట్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మళ్ళీ మనం యాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి అన్నీ ఆల్మోస్ట్ ఒకే సైజులోకి వచ్చినట్టు ఉంటాయి చూడండి. అయితే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం 5th లైన్ వైట్ కలర్ యాన్ తీసుకొని నేను బార్డర్ ఇస్తున్నా. ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. లాస్ట్ దాకా చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ హ్యాంగర్ని తగిలించడానికి ఇక్కడ కిందేమో కుచ్చు పెడదాం. ఫస్ట్ ఈ యాన్స్ అన్నిటిని కొంచెం 2గా చేసి నాట్ వేసుకొని కట్ చేసేసేయాలి. నేను ఆల్రెడీ కుచ్చు ప్రిపేర్ చేసేసాను. ఆ కుచ్చుని ఇక్కడ అటాచ్ చేస్తున్నా. 2 కలర్స్ మిక్స్ చేసి ఇలా చేశాను కుచ్చు. దీనికి ఈ పర్ల్ని ఇక్కడ పెట్టి అటాచ్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా పెట్టి అటాచ్ చేయడానికి గమ్ అయితే ఈజీగా ఉంటుంది. నేను B7000 గమ్ అయితే యూస్ చేస్తున్నా. అది యూస్ చేశాక ఇలా అతుక్కుపోతుంది. ఇప్పుడు దీన్ని కింద వాటిల్లో నీడిల్ని యూస్ చేసి అటాచ్ చేసేయచ్చు. అటాచ్ చేశాక ఇలా వస్తుంది. ఇప్పుడు పైన కూడా సేమ్ అలానే టై చేసేసి కట్ చేసేయాలి.
నేను ఆల్రెడీ 2 కలర్స్ మిక్స్ అయ్యేటట్టు చైన్స్ అయితే వేసేసాను. వీటిని దానికి అటాచ్ చేసేద్దాం. మన విండ్ స్పిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన జోష్నా క్రాచెట్స్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.